శివానందలహరి రోజుకో శ్లోకంలో ఈరోజు 38వ శ్లోకం నేర్చుకుందాం. మొదటగా శ్లోకం. ప్రాపుణ్యాచల మార్గదర్శిత సుధామూర్తి ప్రసన్న శివ సోమః సద్గుణ సేవితో మృగధర పూర్ణస్తమో మోచకః చేతః పుష్కరలక్షితో భవతి చేతానందపాథో నిధిః ప్రాగల్భేన విజృంభతే సుమనసాం వృత్తిస్తదా జాయతే. ప్రాపుణ్యాచల మార్గదర్శిత సుధామూర్తి ప్రసన్న శివ సోమః సద్గుణ సేవితో మృగధర పూర్ణస్తమో మోచకః చేతః పుష్కరలక్షితో భవతి ఆనందపాథో నిధిః ప్రాగల్భేన విజృంభతే సుమనసా వృత్తిస్తదా జాయతే. ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్యులు వారు చక్కగా మనకు పూర్ణమైన చంద్రుడి గురించి, అలాగే ఆ చంద్రుడికి శివుడికి దగ్గర పోలికలు ఉన్నాయి అని చక్కగా శ్లోకాన్ని చెప్తున్నారు. ఓసి మనసా, నీవెంత అదృష్టవంతురాలివి, చక్కగా ఇద్దరిని దర్శనం చేసుకుంటున్నావు అని చెప్తున్నారు. ముందుగా మనం ప్రతి పదానికి అర్థం చూసుకొని ఆ తర్వాత అర్థం తెలుసుకుందాం. ప్రాక్పుణ్యాచల అంటే ఏంటి? పూర్వజన్మనే అందలి పుణ్యము చేత, ఆ పుణ్యాలు గుట్టలు గుట్టలుగా ఉంటేనే మనకు తూర్పు దిక్కునందు పుణ్యకరమైన పర్వతం కనిపిస్తుందంట. ప్రాక్ పుణ్యాచల, అచల అంటే పర్వతము, అంటే ప్రాక్ అంటే పూర్వకాలంలో, పుణ్యం అంటే పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం ఫలితంగానే మనకి దాని దర్శనం అవుతుందంట. ఏంటా పర్వతము? అదే ఉదయగిరి పర్వతము. దానిపై నుంచే మనకి సూర్యుడు చంద్రుడు చక్కగా ఉదయిస్తారు. దాని గురించి చెప్తున్నారు. మార్గ అంటే మార్గమున, దర్శిత అంటే చూపబడిన, సుధామూర్తి. ఇక్కడ చంద్రుడికి ఒక పేరు, చంద్రుడిని శివుణ్ణి ఉపమానంగా చెప్తున్నారు కాబట్టి ఇద్దరు గురించి చెప్పుకుందాం. ఇక్కడ సుధామూర్తి అంటే అమృతం వంటి శరీరం కలిగిన వాడు శివుడు, అమృతమయమైన బింబం కలిగిన వాడు చంద్రుడు. ప్రసన్న స్వచ్ఛమైన వారు, ఇద్దరు స్వచ్ఛమైన వారే. ఈయన స్వచ్ఛంగా తెల్లగా మెరిసిపోతుంటారు చంద్రుడు, అలాగే శివుడు కూడా చక్కటి తెల్లటి స్ఫటిక రూపంలో మెరిసిపోతూ ఉంటారు ఆయన కూడా. శివ ఆనంద స్వరూపుడను. ఇంకా సద్గుణ సేవిత అంటే సజ్జన సమూహముచే పూజించబడేవారు. ఎవరు? గణాలతో పూజించబడేవాడు శివుడు. ఇంకా నక్షత్ర గణాలతో పూజించబడేవాడు, చుట్టూ నక్షత్ర గణాలతో అల్లుకొని ఉన్నవాడు చంద్రుడు. మృగధర లేడిని దాల్చినవాడు. ఇప్పుడు మనకి చంద్రుడిలో చిన్న మచ్చ ఉంటుంది కదా, అదేమంటారు? అది జింకలాగా ఉందని కొంతమంది అంటారు, కుందేలు లాగా ఉంది ఆకారం అని కొంతమంది ఉంటారు. ఏదైనా సరే ఆయన మృగాన్ని ధరించి ఉన్నాడు. ఈయన శివుడు కూడా చేతిలో లేడిని పట్టుకొని ఉన్నాడు. దక్ష యజ్ఞంలో ఆయన చేతిలో లేడిని ధరించాడని చెప్పుకుంటూ వస్తున్నాం కదా, అలాగే లేడిని దాల్చినవాడు. పూర్ణ అంతటా నిండినవాడు. ఇంకెవరు? ఆ పరమశివుడు. అంతటా నిండి ఉన్నది సర్వవ్యాపి ఆయనే. ఇంకా సోముడు ఎలా ఉన్నాడు? షోడశ కళలతో ఉన్నాడు. అంటే 16 కళలతో సంపూర్ణంగా పున్నమి నాడు వెలిగిపోతూ ఉంటాడు కదా చంద్రుడు. అదే చెప్తున్నారు ఇక్కడ మనకి ఆచార్యుల వారు. ఇంకా ప్రాగల్భేన అంటే ప్రౌఢిమ చేత. ప్రౌఢిమ అంటే చాలా మహత్వంతో ఉండేవారంట. ఇద్దరు చాలా మహత్వాన్ని కలిగి ఉన్నారు. ఈయన చల్లటి వెన్నెల్లు కురిపిస్తాడు, ఆయన కూడా అమృతత్వాన్ని ఇస్తారు. అలా చక్కటి మహత్వంతో ఉండేవారు శివుడు చంద్రుడు. శివుడికి వచ్చేసరికేమో చాలా మహత్వంతో ఉండేవాడు అని అర్థం. ప్రాగల్భేన అంటే చంద్రుడికి వచ్చేసరికేమో సంపూర్ణత్వం కలిగి ఉన్నవాడు అని అర్థం. ఇంకా చేత పుష్కర లక్షి అంటే హృదయ ఆకాశం నందు చూడబడిన వాడు. మనం శివుడిని ఏం చూస్తాము? హృదయం అనే ఆకాశంలో దర్శనం చేసుకుంటాం. చంద్రుడిని పైన కనిపించే ఆకాశంలో దర్శనం చేసుకుంటాం. భవతి చేత్
అగునే ఆనంద పాధోనితి, ఆనంద సముద్రము, విజృంభతే ఉప్పొంగుచున్నది, తదా అప్పుడు, సుమనసాం సంస్కరించబడిన చిత్తం కలవారై, అంటే అలాంటి చిత్తం కలిగిన వారికి, వృత్తి అంటే వాళ్ళ ప్రవృత్తి ఓలలాడుతూ ఉంటుందంట, జాయతే కలుగుచున్నది. అలా వీళ్ళ సద్గుణాలన్నీ చెప్తూ చెప్తూ ఏం చెప్తున్నారు, మనం హృదయం అనే ఆకాశంలో ఇలా ఈయనని నిలుపుకుంటే, ఎవరిని, సోమశేఖరుని నిలుపుకుంటే మనకి ఆనందం అనే సముద్రం మన మనస్సులోనే ఉంటుంది. దానిని అదేంటి, సముద్రం ఏం చేస్తుంది, పున్నమి నాటి చంద్రుడిని చూసి ఉప్పొంగుతూ ఉంటుంది. మన మనస్సులో ఉన్న సముద్రం ఏం చేస్తుంది, ఈశ్వరుడి దర్శన ద్వారా ఉప్పొంగుతుంది. అప్పుడు మన చిత్తం సంస్కరించబడుతుందంట. అలా చిత్తము సంస్కరించబడిన వాళ్ళమై మనం ఆ సముద్రంలో ఓలలాడుతూ ఉంటామంట. అలాంటి భావన కలుగుచున్నది అని చెప్తున్నారు ఇక్కడ. పూర్వ పుణ్యము అనేది పర్వతం యొక్క మార్గమున, అంటే తూర్పు దిక్కు మనకి ఎంత ప్రశస్తి కలిగి ఉందో మనకి ఇందులో కూడా ఇదే చెప్తారు. తూర్పు దిక్కున గల పుణ్యోదయం అనే పర్వతం మీదుగా కనపడేటటువంటి అమృతమయమైన ఆకృతి కలవాడు ఎవరు, ఆ చంద్రుడు. అతను ఎలా ఉన్నాడంట, నిర్మలుడంట, సజ్జనులతో సేవించబడుతూ ఉన్నాడంట, లేడిని ధరించి ఉన్నాడంట, పూర్ణుడంట, అంటే 16 కళలతో నిండినవాడు. అలాంటి 16 షోడశ కళలతో నిండినవాడు కాబట్టి అతనికి పూర్ణుడు అని పేరు వచ్చింది. ఇక శివుడికి అంతటా వ్యాపించి ఉన్నాడు కాబట్టి అతను కూడా పూర్ణుడే. చీకటిని పారద్రోలేవాడు, చీకటిని పారద్రోలి వెన్నెల్ని కురిపిస్తాడు చంద్రుడు. మనసులో ఉన్న పెను చీకటిని పారద్రోలి, ఏంటి, అజ్ఞానం అనే పెను చీకటిని పారద్రోలేవాడు శివుడు. అలాంటి శివుడు, ఈ చంద్రుడు ఇద్దరు కలిసి హృదయము అనేది ఆకాశమున చూడబడిన వాడేచో, ఆనందం అనేది సముద్రము మిక్కిలి ప్రబోధ ప్రతిభతో ఉప్పొంగి వెల్లువవుతుందంట. అప్పుడు శుద్ధాంత రంగుల్ని విభుదల చిత్తము విరజి, అంటే విభుదల చిత్తం అంటే సజ్జనుల యొక్క చిత్తము సంస్కరించబడి ఉప్పొంగుతూ ఉంటుంది అని చెప్తున్నారు. వివరంగా చూడాలంటే, ఓ మనసా, నీవెంత అదృష్టం చేసుకున్నావో, నీ పూర్వపుణ్యాలన్నీ చక్కగా ఫలించాయి. బహుశా ఏదో ప్రారంధం చేత, అంటే మనకి కర్మలు 3 రకాలని చెప్పుకున్నాం, అలా ఏదో ప్రారంధం చేత ఆ పుణ్యరాశుల్ని నీవు చూడలేకపోతూ ఉండవచ్చు. కొండలు గుట్టలుగా పెరిగి ఉన్న నీ పూర్వ పుణ్యాలు అనే తూర్పు కొండ మీద సోమశేఖరుడు నీ కోసం ఉదయించినట్లుగా నువ్వు ఊహించుకో అని చెప్తున్నారు. ఎంత బాగా చెప్పారో చూడండి. పూర్వ పుణ్యము అనే తూర్పు కొండ మీద సోమశేఖరుడు నీ కోసం ఉదయించినట్లు ఊహించుకో. పున్నమి చంద్రుణ్ణి చూడగానే సముద్రం పొంగినట్లు నీ చిత్తమందు ఆనంద సముద్రం పొంగుతుంది. అలాంటప్పుడు దానిలోని అమృతాన్ని పుట్టించేవాడు శివుడు. ఆయన అమృతమయుడు, భక్తులకి ప్రసన్నుడు, లేడిని చేత ధరించిన వాడు. నీలోని తమస్సుని పూర్తిగా పోగొట్టేవాడు. అంటే మనకి సత్వగుణము, రజోగుణము, తమో గుణము అని 3 ఉంటాయి. తమో గుణము ఎంత బద్ధకాన్ని సూచిస్తుందో, ఎంత భయంకరమైందో మనం చెప్పుకున్నాము. అలాంటి తమస్సుని పోగొట్టేవాడు ఆయనే. ఆయన్ని సద్గుణాలతో సేవించు, ఇంకెప్పటికీ విడిచిపెట్టకు. ఆయన పూర్తిగా నిన్ను ముంచి ఎత్తేసే వరకు ఈ మనోవృత్తిని ఇలాగే కొనసాగించు. ఆయన ఏం చెప్పారు మనకి, మనస్సుని సముద్రంగా చేసుకొని దాన్ని ఆనందంతో నింపుకోమన్నాడు. అలా మన మనస్సు ఆనంద సముద్రం అయినప్పుడు ఆయన వచ్చి కూర్చొని మనం ఎలాగైతే సముద్రంలో మునిగినప్పుడు కెరటాలు మనల్ని ముంచెత్తుతాయో, అలాగే మన హృదయం అనే సముద్రంలో ఆయన వచ్చి కూర్చొని మనల్ని చక్కగా ముంచెత్తే వరకు మన ఈ మంచి మనసు అనే మనోవృత్తిని కొనసాగించమంటున్నారు. ఈ శ్లోకమంతా మనకి చంద్రుడికి మరియు శివుడికి ఉపమానంతో చెప్తూ ఉన్నారు. అసలు ఏం చెప్పారంటే, అగ్ని సోమాత్మకం ఇదం జగత్ అన్నారు. అగ్ని అంటే ఏంటి, ఎనర్జీ. సోమాత్మకం అంటే మ్యాటర్, అంటే సామర్థ్యం. ఈ ప్రపంచం, ఇదం జగత్, ఈ ప్రపంచమంతా ఈ శక్తి సామర్థ్యం అనే దాని మీద ఈ జగత్తంతా నడుస్తుందంట.
ఇంకా ఏం చెప్తున్నాడు, చంద్రుడు ఔషధ రూపంలో, శక్తి రూపంలో అందరికీ తోడ్పడుతున్నాడు. అసలు చంద్రుడు అంటేనే మనస్సుకి అధిపతి. అంటే సంతోషాన్ని ఇచ్చేవాడు ఆయనే, మనస్సుకి డిప్రెషన్ అశాంతిని కలుగజేసేది ఆయనే. మనస్సుకి అధిపతి కాబట్టి ఆయన చంద్రుడయ్యాడు. చంద్రుడు పరమేశ్వరుణ్ణి ఎలా పట్టుకున్నాడో, దేనికోసం పట్టుకున్నాడు, తన్ని క్షీణించమని దక్ష ప్రజాపతి శాపం ఇస్తే ఆయన చంద్రుణ్ణి పట్టుకొని మళ్ళీ ప్రకాశించాడు. ఆయన ఎలాగైతే పరమేశ్వరుణ్ణి పట్టుకున్నాడో, మనం కూడా మన మనస్సు ద్వారా పరమేశ్వరుణ్ణి పొందాలి అని ఉపమానంగా చంద్రుడితో శివుణ్ణి పోల్చారనమాట. దాని గురించే చక్కగా ఒక కథ కూడా చెప్పారు ఆదిశంకరాచార్యుల వారు. ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్యుల వారు తూర్పు కొండల్లో పూర్ణ చంద్రుడిని శివుడితో ఎలా అయితే కంపేర్ చేశారో, మనం కూడా మన మనస్సుతో శివుణ్ణి అలాగ దర్శించి ఆయన మనల్ని నిండా ముంచెత్తే వరకు మన ఈ మనోవృత్తిని కొనసాగించు అని చక్కగా ఆదిశంకరాచార్యుల వారు మనకి చెప్పారు. మనం కూడా అలాగే ప్రయత్నం కొనసాగిద్దాం. ఓం నమః శివాయ.